హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందామండి. ఎక్కడ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా ఎక్కడ స్క్రిప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ వీడియో మీకోసమే, నేను చెప్పేది మీకోసమే, నా ఎదుగుదల కాదు. ఆల్రెడీ నేను ఉన్నంత స్థితికి వెళ్ళిపోతున్నాను, నాకు తెలుసు. అది మీకు మిమ్మల్ని కూడా చూపిస్తున్నాను లైవ్లో. నేను పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ దగ్గర మా గురువు గారు నిర్మించిన ఒక అద్భుతమైన పిరమిడ్ దగ్గర కొన్ని వేల మంది వచ్చి ఉన్నారు. అక్కడ నేను 3 రోజులు క్లాస్ చెప్పాను. 27, 28, 29 చాలా మంది అటెండ్ అయ్యారు. చాలా మంది, వేల మంది కలిశారు, నాకు పర్సనల్గా కలిశారు. అవన్నీ వీడియోలు పెట్టడం కుదరదండి. కనుక ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే పవర్ఫుల్ వీడియోలు, ఫీడ్బ్యాక్, వాళ్ళు సాధించింది, వాళ్ళు సక్సెస్ అయ్యింది, వాళ్ళు చెప్పుకుంటున్నవి అన్నీ ఉంటాయండి. దాదాపుగా 200 పైన 250 దాకా. అంటే నా యూట్యూబ్ ఛానలే కాకుండా ఇది విఎంబి విశ్వమణి బాలాజీ మాస్టర్ అని యూట్యూబ్ ఛానల్. ఇలా కొడితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. చాలా పవర్ఫుల్ వీడియోలు ఉన్నాయి. మీ జీవితం 100గా 1000% ఖచ్చితంగా మారిపోతుంది. నమ్మండి, విశ్వాసంగా మిమ్మల్ని మీరు నమ్మండి, విశ్వసించండి. ఆ తర్వాత విశ్వాన్ని నమ్మండి. ఈ రెండే జరుగుతాయి జీవితంలో. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ, మైండ్ పవర్, మనీ మంత్ర, ఈ చాలా సబ్జెక్ట్. ఇప్పుడు చాలా మంది మిత్రులు వస్తున్నారు, చాలా మంది గురువులు వస్తున్నారు. వీళ్ళలో నిజమైన గురువు ఎవరు? బాగా గమనించండి, మోసపోవద్దు. మీరు అనవసరంగా మోసపోవద్దు. నాకు ఫోన్ చేసి అదే ఏడుస్తున్నారు, సార్ నేను చాలా క్లాసులకు వెళ్ళాను, చాలా చోట్ల అటెండ్ అయ్యాను, కానీ ఇంకా నేను విశ్వంతో కనెక్ట్ కాలేదు. ఎస్, మరి నేను పొద్దున మీరు చెప్పినట్టు చాలా మంది గురువులు వీడియోలు చూసి నేను ప్రయోగంలో పెడుతున్నాను, కానీ సక్సెస్ కాలేకపోతున్నాను. ఓకేనా? ఎందుకంటే ఈ క్లాసు వీడియోలు చూసి కాదండి, ఒక్కసారి గురువు ముఖంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక స్కూల్కి కానీ బడికి కానీ పోయినప్పుడే కానీ మన అక్షరాలు రాసుకోవటం, అని రాసుకోవటం నేర్చుకుంటున్నాం. కానీ కాలేజీకో స్కూల్కి చూస్తే రాదు, నేర్చుకోవాలి. ఓకే, ఒకవేళ మీరు మా దగ్గరికి రాని పరిస్థితిలో ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి, మళ్ళీ మొదలైనవి. ఎంతో కాలంగా నా శిష్యులు ఫోన్ చేసి, సార్ మేము మీ దగ్గరికి రాలేకపోతున్నాము, ఆన్లైన్లో క్లాస్ వింటామండి, మేము బిజినెస్ చేసుకుంటున్నాము, వేరే పనులకు వెళ్తున్నాము, మేము ఖాళీగా లేము సార్, రానుబోను ఒక రోజల్లా పడుతుంది, కనుక మీరు హైదరాబాద్లో మీరు ఉంటున్నారు కనుక మీరు రావటానికి కుదరట్లేదని చెప్పేసి అంటున్నారు. ఓకే అండి, అలాంటి వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్లో 3 రోజులు క్లాస్ ఉంటుంది, 2 రోజులు వర్క్ షాప్ ఉంటుంది. నేను స్టార్టింగ్ రోజే ఎన్నో వీడియోలు చెప్పి ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. స్టార్టింగ్ రోజే నెగిటివ్, తెలుసుగా, ఇంట్లో నీ ఒంట్లో ఉన్న నెగిటివ్ తీసేయటం వల్ల నీకు ఇన్ని రోజులు చేస్తున్నది నీకు అర్థమవుతుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ పొరపాటు చేయటం వల్ల నా దగ్గరకు ఇంకా డబ్బు రావట్లేదు, ఎక్కడ స్టక్ అవుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతో మంది గురువుల దగ్గర వెళ్ళాను, అయినా కానీ ఇంకా నాకు డబ్బులు రావట్లేదు. చిన్న పనులు అవుతున్నాయి, కానీ డబ్బులు ఇంకా రావట్లేదు. ఎందుకు అంటే మీరు విశ్వంతో కనెక్ట్ కాలేదు. ఎస్, విశ్వంతో కనెక్ట్ అయితే మీకు ఎలాంటి సంకేతాలు వస్తాయి, ఇది చెప్పుకుందాం ఈరోజు. విశ్వంతో కనెక్ట్ కాని వాళ్ళకి, ఒకవేళ విశ్వంతో కనెక్ట్ అయినా వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి నేను అద్భుతమైన ఆన్లైన్ క్లాస్ ఇస్తున్నానండి. ఎక్కడ కూడా భయపడొద్దు, ఎక్కడ భయపడకుండా ఒక్కసారి నాకు ఫోన్ చేయండి. నేను ఒకవేళ మీరు విశ్వంతో కనెక్ట్ కాలేకపోతే నేను 3వ రోజే నీకు విశ్వంతో కనెక్ట్ చేస్తాను. ఆ తర్వాత నీకు నీ మైండ్లో 10 రకాల జాయింట్లు ఉంటాయి. నేను చాలా వీడియోలో కూడా చెప్పి ఉన్నాను.
మనకు 10 రకాల జాయింట్లు ఉంటాయి. వాటిని నేను ఎలా రిమూవ్ చేస్తానంటే అద్భుతంగా చిక్కుముడులను విప్పేస్తాను. ఒకవేళ గినుక మీకు ఆ చిక్కుముడులు గినుక విప్పుకోకపోతే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, మీకు భయం ఉంటుంది, బాధ ఉంటుంది. ఏదైనా బయటికి చెప్పుకోవాలంటే మీ లోపల మీరే మదన పడుతూ ఉంటారు, చెప్పలేరు, బయటికి చెప్పలేరు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు విశ్వంతో కనెక్ట్ కాలేదు. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. ఏదైనా బయట చెప్పాలంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇలా మాట్లాడుతున్నారని ఆ ఫీలింగ్ వస్తుందండి. ఎస్, ఎందుకంటే మీరు విశ్వంతో, ఆత్మతో, పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు మీకు మీరు తెలియదు, డైరెక్ట్గా లోపల వాడే మాట్లాడతాడు. ఇప్పుడు నా గొంతును ఖచ్చితంగా గమనించండి, కొద్దిసేపు చూసి కళ్ళు మూసుకోండి. అప్పుడు మన లోపల ఏం జరుగుతుంది? మన లోపల ఉన్నవాడు కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలు పెడతాడు. వాడికి అన్నీ తెలుసు. 7 జన్మలో ఏమేం జరిగిందో తెలిసిపోద్ది. ఆ శక్తిని కూడా రిటర్న్ తీసుకోవచ్చు. ప్రకృతి పంచభూతాలు మనలోనే ఉన్నాయన్న సంగతిని గ్రహించగలుగుతాము. విశ్వం అంటే ఏంటి, ఈ సృష్టి ఎలా నడపబడుతుందని తెలిసిపోతుంది. ఈ సృష్టి ఎలా నడపబడుతుందని తెలుసుకుంటుంది మనకి ఈజీగా. తర్వాత మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. విశ్వంతో కనెక్ట్ అయితే మనకు ఎప్పుడు చూసినా 999 కానీ, 111 కానీ, 555 కానీ, 777 కానీ, 786 కానీ, 4/7 కానీ నోట్లు కనిపిస్తాయి. తర్వాత మనకు సీతాకోక చిలుకలు మన చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. నిజంగా కనిపిస్తాయి, ధ్యానంలో కాదు, నిజంగా నీ ఇంట్లో రావడం కానీ నీ చుట్టూ కనిపిస్తాయి, నీ స్థలంలో. ఒక ఆవు దూడ పాలు తాగుతున్నట్టు కానీ ఇంట్లోకి ఆవు కానీ, ఆంబోతు కానీ, ఏదైనా ఎద్దు కానీ ఇంట్లోకి రావటం జరుగుతుంది. కంటిన్యూస్గా వస్తాయి కొన్ని రోజుల పాటు. లేకపోతే నీకు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు, లేకపోతే నీకు ఇంతకుముందు ఏమైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు సడన్గా నీకు సారీ అని చెప్పటం. లేకపోతే నువ్వు ఎక్కడైనా గమ్యం చేస్తున్నప్పుడు బస్సులో కానీ ఇంకెక్కడ కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు లేచి, నీకు సీటు లేకపోతే వాళ్ళు లేచి నీకు సడన్గా కూర్చోమని చెప్పటం, రెస్పెక్ట్ గౌరవించటం. లేకపోతే చిన్న చిన్న బ్యాంకు పనులు కానీ, సంతకాలు కానీ, ఇలాంటి ఏదైనా పెండింగ్లో కానీ ఉన్నప్పుడు అవి సడన్గా నీకే పిలిచి సంతకాలు చేయటం. నీకు తెలియక ముందే ఆ డబ్బు వచ్చే ఉంటే 24 గంటల ముందే నీకు మనసు దాన్ని గ్రహించి ఆనందపరవలు దొక్కుతుందండి మనస్సు. దాన్నే చైతన్య స్థితి అంటారు. చైతన్య మనసు అంటే తెలుసుగా. చైతన్య స్థితి అంటే సుప్త చైతన్యాత్మక మనసు గ్రహించి ముందుగానే నాకు ఎందుకు ఇలా చాలా సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది, అలా అనిపించటం జరుగుతుంది. నీకు భయపడే తత్వం నుంచి, బాధపడే తత్వం నుంచి, నేను పేదవాడిని నేను అని చెప్పే దాని నుంచి మెల్లగా నీకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపిస్తుందంటే మీరు ఖచ్చితంగా విశ్వంతో కనెక్ట్ అయిపోయాను అని చెప్పేసి అనుకోవాల్సిందే. ఈ సంకేతాలు మరి విశ్వంతో కనెక్ట్ అయిన మీరు సరిగా అఫర్మేషన్ చేయటం కానీ, విజువలైజేషన్ చేయటం కానీ, లేకపోతే మీరు ఆ కోరికలని విశ్వంతో ఎలా చెప్పుకోవాలి ఏంటి అనేది నేను అద్భుతమైన క్లాస్ ఇస్తున్నాను మిత్రమా. ఎక్కడ కూడా భయపడొద్దు. మీకు అనుకూలంగా, మీకు ఎలా అయితే నచ్చుతుందో, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆ టైప్లోని మీకు అర్థమయ్యేలాగానే క్లియర్గా ఒక అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మీకు అద్భుతమైన క్లాస్ ఇస్తాను. ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా, అనంతంగా మార్చుకోండి. విశ్వంతో కనెక్ట్ అయ్యామా లేదని మీకు అనిపిస్తే నేను కొన్ని సూచనలు చెప్తాను, దాన్ని పాటించండి. మీరు కళ్ళు మూసుకొని లోపలగా ఇన్నర్గా చెప్పుకోండి, ఓం విశ్వశక్తి ఆవాహయామి అని 7 సార్లు కానీ 9 సార్లు కానీ చెప్పండి. ఆ పదాలు చెప్పినప్పుడు నీకు తెలియకుండానే నీలో ఆనందంగా, హ్యాపీగా, ఆనందంగా అనిపించింది అనుకో, విశ్వంతో కనెక్ట్ అయినట్టు.
ఈ పదాలు చెప్పినా మీకు ఏదో డల్గా వీక్గా ఏదో పోగొట్టుకున్నలాగా ఏదో ఇబ్బందిలో బాధపడుతున్నట్టే అనిపిస్తుంది. అంటే విశ్వంతో కనెక్ట్ కాలేదు మీరు. దానికి నేను అద్భుతంగా యూనివర్స్తో కనెక్ట్ చేస్తానండి. చాలా బాగుంటుంది సబ్జెక్టు. చాలామంది వచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటున్నారు. మీకు ఇంట్లో కానీ ఒంట్లో కానీ నెగిటివ్ ఉన్న మీ పిల్లల పరిస్థితులు కానీ, పెళ్లి కాకపోయినా డబ్బులు రావాల్సింది కానీ, మీరు ఇవ్వాల్సిన అప్పుల డబ్బులు కానీ, బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, ఏదైనా ఏ సమస్య ఉన్నా ఒక్కసారి నాకు ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి. మిత్రమా, మళ్ళీ చెప్తున్నాను, మట్టిలో మాణిక్యంలాగా మార్చేస్తాను, వజ్ర ఖడ్గంలాగా మార్చేస్తాను. ఎస్, నమ్మి చేయండి. ఒక్కసారి ఫోన్ చేయండి, నమ్మి చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి, ఆ తర్వాత విశ్వాన్ని నమ్మండి. అంతకు మించి ఈ సృష్టిలో ఎవ్వరితో భయపడాల్సిన అవసరం లేదు. ఒంటరి జననం, ఏకాకి మరణం. వచ్చినప్పుడు ఎలా అయితే వస్తున్నావో వెళ్ళేటప్పుడు అలానే వెళ్తావు కనుక ఈ మధ్యలో నటించే ఈ శరీరానికి కావలసిన ఆనందాన్ని, సంతోషాన్ని, అభివృద్ధిని చెయ్యకపోతే నువ్వు ఎందుకు జన్మించావో కూడా నిన్ను ఎవ్వరు గుర్తుపట్టరు మిత్రమా. ముందు నీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే అధికారం వస్తుంది, పలుకుబడి వస్తుంది, హోదా వస్తుంది, అందరూ నిన్ను గౌరవిస్తారు, రాజయోగం కూడా పడుతుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి నాకు ఫోన్ చేసి క్లాస్లో జాయిన్ అవ్వండి.